గత ప్రభుత్వంలో ప్రజలు కోల్పోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపించామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డలో ఉన్న సమస్యలపై మంత్రులతో చర్చించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు పంపినట్లుగా ఆమె తెలిపారు. అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలనకు పరిశ్రమల ఏర్పాటు విషయాన్ని కూడా నివేదిక పంపినట్లుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ప్రజలకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా మరి ఏవైతే ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపెనీలు వాళ్ళందరితో మాట్లాడి ఎక్కడైతే పరిశ్రమల్లో ఇంకా భర్తీ కానీ ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరపు నుంచి భర్తీ చేపిస్తామని చెప్పి ఈ ఏదైతే జాబ్ మేళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టి చాలా సీరియస్గా తీసుకొని మరి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు మా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా 8 కంపెనీలు రావడం జరిగింది. ఈ 8 కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, స్టూడెంట్స్తో మాట్లాడినారు. అంతా చేసిన తర్వాత ఈ 8 కంపెనీలతో కలిపి దాదాపుగా 66 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో ప్రతిపక్షం ఎట్లాగో లేదు, కానీ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నప్పుడు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, బడ్జెట్ పైన డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఆళ్లగడ్డకు సంబంధించి కొన్ని సమస్యలు ఏవైతే ముఖ్యమైన సమస్యలు మన దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా విజయవాడలో మంత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా ఆళ్లగడ్డలో మనకి కూడా మీ ముందుకు ఏదైనా వచ్చినా మీ దృష్టికి ఏదైనా వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలో మేము కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ రైట్ టు క్వశ్చన్.